సంగీత నాటక్ అకాడమీ అవార్డు అందుకున్న అవార్డు గ్రహీత సార్ వేదాంతం రాధేశ్యామ్ సార్ మన దగ్గర ఉన్నారు. వారి మాటలు ఈవెంట్ గురించి మనం తెలుసుకుందాం. కలియుగార్చిత దివ్య లోకైకమూర్తి సర్వభూత్పద్మ సుస్థిర చక్రవర్తి జ్ఞాన తేజంబున సగు విజ్ఞానమూర్తి ఆదుకోవయ్యా మమ్ములను అగరగమో మూడు మూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాలపరాగో తజంతతో తదిద్దుతో ధనగడతై. నమస్తే, శ్రీ వెంకటేశాయ నమః. ఈనాడు మహతి ఆడిటోరియంలో తిరుమల తిరుపతి యందు ఏర్పరిచినటువంటి వెంకటేశ్వరునకు అన్నమాచార్య పద సంకీర్తన నృత్య కైంకర్యాన్ని అందిస్తున్నటువంటి సిటిజన్ వెల్ఫేర్ వారు, వైడ్ ఇండియన్ కల్చరల్ వారు శ్రీ డాక్టర్ కోలా వెంకటేశ్వర గారు ఈ యొక్క నృత్యార్చన నాకు తెలిసినంతవరకు 10 ఏళ్ళ నుంచి వరుసగా వారు ఇక్కడే కాకుండా తిరుపతిలోనే కాకుండా కాణిపాకంలోను, అలాగే హంపీలోను, అలాగే శ్రీకాళహస్తిలో కూడా ఎన్నెన్నో ప్రదర్శనలు అందరికీ నేషనల్ లెవెల్లో జాతీయలోగా అందరినీ మన యొక్క కూచిపూడి సాంప్రదాయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడి నాట్యం యొక్క విభావరిని, అలాగే భరతనాట్యం, అలాగే గానానికి సంగీతానికిను ఇతర నృత్యాలకు కూడా ఇందులో ఉన్నటువంటి కళాకారులందరికీ ఆహ్వానం పంపి వారందరికీ చక్కటి అవార్డులు గరుడా పురస్కారం అని, నటరాజ పురస్కారం అని, నంది పురస్కారం అని, శ్రీకృష్ణదేవరాయ పురస్కారం అని, వివేకానంద పురస్కారం అని ఇలా అనేక రకాలుగా వారు అందిస్తున్నారు. నేను డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ అంటారు. నేను తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర కళాపీఠంలో కూచిపూడిలోనే నాట్యాచార్యుడిగా ప్రొఫెసర్గా పనిచేసి 2013లో రిటైర్ అయ్యాను. సాంప్రదాయ కూచిపూడి నాట్యాచార్యుల్లో పరంపరగా మా గురు పరంపరగా నాకు వచ్చింది. మా మీద అభిమానంతో నన్ను ఒక పెద్దగా ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ నా చేత వారందరికీ అవార్డులు ఇప్పించడం జరుగుతోంది. అలాగే గొప్ప గొప్ప వారందరూ కొండవీటి సత్యం గారని దర్శకులు, సినీ దర్శకులు, అలాగే చందు గారు, వారు ఎఫెక్ట్లు ఇవ్వటంలో గ్రాఫిక్స్ ఇవ్వటంలో చాలా సమర్థులు. అటువంటి వారు కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ ఈ యొక్క మహతి ఆడిటోరియం, మహతి అంటే నారదుని యొక్క వీణ, ఆ పద్ధతిలోనే ఇక్కడ చక్కగా కట్టడం జరిగింది. ఆ వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో అలబేలమంగా సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పాదముల చెంత ఇక్కడ నృత్యార్చన గానార్చన గావించడం జరుగుతుంది. ఎంతో నాకు ఆనందంగానే భావిస్తున్నాను. ఎందుకంటే కళలను రక్షిస్తే, కళాకారులను రక్షిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. అంతేకాకుండా సార్, మీలాంటి పెద్ద వాళ్ళ చేతుల మీదుగా పిల్లలందరికీ అవార్డ్స్ ఇచ్చారు కదా, మీ పిల్లల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఆ పిల్లలు చాలా సంతోషిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. మరి ఆ చిన్నారులందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ల దగ్గర నుంచి కూడా 25 ఏళ్ల వరకు కూడా పిల్లలు అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరూ మా గురు పరంపరగా మా వద్ద నేర్చుకుని మా ప్రశిష్యులు వరుసగా నలుమూలలా ఉన్నటువంటి వాళ్ళందరూ చక్కగా బిడ్డలు తయారు చేసి వారి తల్లిదండ్రుల యొక్క సౌజన్యంతో ఈ పిల్లలు చక్కగా ఇక్కడ రావటం, వీరు ఆహ్వానించగా ఇటువంటి సంస్థలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా బాగా చక్కగా రావాలని మన కోలా వెంకటేశ్వర గారు చాలా చక్కటి పని చేస్తారు. నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. తర్వాత అది కాకుండా కూచిపూడి నాట్యానికి ఒక ప్రత్యేకంగా నేను ఈ మధ్య కూచిపూడి నాట్య శిల్పారామం అని కూచిపూడిలోనే ఏర్పడతాను జరిగింది. కోలా వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే అదే ఆయన కళా పోషకుడు. విధంగా చెప్పాలంటే ఒక శ్రీకృష్ణదేవరాయలు వారు ఏ విధంగా
భువన విజయాన్ని అందరినీ సత్కరించి ఏ విధంగా వారు సంతోషపెట్టారో అదే పద్ధతిలోనే తను ఈ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. వారు ఇంకా ఎన్నెన్నో చేయాలి, చేసి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని ఈ కార్యక్రమానికి చక్కగా మరి ఈ మీడియా వారు కూడా మంచి సహకారం చేస్తారంటే కూచిపూడి నాట్య కళాకారులందరి తరఫున మీకు అందరికీ శుభాభినందనలు. చిన్నవారు కాబట్టి శుభాశిస్సు కూడా అందజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర.